ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని. అదే కంటిన్యూ అయి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్గానో రిటైర్ అయ్యేవాడిని. లేదు అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని. ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను. వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని, అక్రమాల్ని, అధర్మాన్ని, అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా. నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి, చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను. అలాగే 35 ఏళ్ళు గడిపాను కూడా. దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడిని అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది, క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి, క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను. అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి, నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుపడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు, వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, వెక్కి వెక్కి ఏడవడం గమనించాను. అంటే నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. నేను వృత్తి రీత్యా ఎన్నో లక్షల మందిని కలిశాను. వాళ్ళల్లో పూటకి గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా, ఎంతో డబ్బు ఇస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో. అలాగే దుర్మార్గుల్ని చూశాను. కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని నేను. కాబట్టి ఆప్టిమిస్టిక్గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే
వారికి సహాయం చేయడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని, ఈ ప్రవృత్తిని, ఈ పనిని నాకు రాసి పెట్టాడు. కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలీదు. కాబట్టి శేష జీవితంలో నేను ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా, అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా, అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల, నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక నిజమైన హీరోగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి, మేమందరం అభిమానించినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజున పదవి విరమణ చేస్తున్నారు. నేను ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక పౌరుడిగా విజయవాడ నగరానికి ఆయన 2 సార్లు పోలీస్ కమిషనర్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విజయవాడ నగర పౌరుడిగా నేను అనేక సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవారో, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకునే అవకాశం కానివ్వండి, కమిషనర్ గారిని కలవాలంటే కూడా ఎటువంటి బెరుకు లేకుండా, సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా, అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో అని. కానీ ఆయన 2 సార్లు విజయవాడ సిపిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు. నేను వృత్తిరీత్యా ఒక హోటలియర్ని. విజయవాడ నగరంలో గతంలో 10 గంటల తర్వాత ఎక్కడ భోజనం దొరికేది కాదు. విజయవాడ రైల్వే జంక్షన్ మీ అందరికీ తెలుసు, భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ రైల్వే జంక్షన్. కానీ 10 గంటల తర్వాత భోజనం దొరికేది కాదు. అటువంటి సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్గా ఆయన పని కాకపోయినా సరే ఉన్నటువంటి సమస్యని గుర్తించి స్ట్రీట్ సైడ్ హాకర్స్ అందరినీ ఒక చోటకి చేర్చి ఒక ఫుడ్ కోర్ట్ని, వాళ్ళ బందర్ రోడ్లో విజయవాడలో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విజయవాడ ఫుడ్ కోర్ట్. దానికి అంకురార్పణ చేసింది ఏబి వెంకటేశ్వరరావు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించడమే కాకుండా విజయవాడ నగర పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ 24 గంటలు కూడా మంచి భోజన సదుపాయం కల్పించి, ఆ రకంగా అంటే ఒక పోలీస్ కమిషనర్ అంటే లా అండ్ ఆర్డర్ అనో లేదంటే కేవలం చట్టాలని అమలుపరచడమనో కాకుండా సమాజానికి ఏ విధంగా మంచి చేయొచ్చు, ఈస్ట్ గోదావరి ఆయన పనిచేసినప్పుడు అనేక అంశాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నగరానికి ఆయన ఎంతో చేశారు. ఇవాళ ఆ అభిమానంతోనే ఈ రోజున విజయవాడ నగర పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చి ఈ రోజున ఆయన అభినందించుకున్నాను. కాబట్టి నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ పదవీ విరమణ చేయొచ్చు, కానీ ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం, తెలుగు జాతికి అవసరం,
ఖచ్చితంగా ఆ భగవంతుడు ఏబి వెంకటేశ్వరరావుకి ప్రజలకి మరింత సేవ చేసేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని, మరి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజలకి ఆయన ద్వారా మరింత మేలు జరిగే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ని మామూలుగా కంకర ఇవన్నీ సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో కోటలకు కట్టారు. ఎక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పుడు దొంగతనాలు నేటి జరిగాయి. ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థతో ఆయనే కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నేయటానికి కూడా చేశారు. అంటే మేము చెప్పకూడదు అన్నీ కూడా. ఇప్పుడు ఏజెన్సీలో నక్సలైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు ఎవరికి చెప్పబెట్టకుండా అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పని చేసినా కూడా సమర్థతతో ఎఫిషియన్సీతో పనిచేశారు, కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయనకి చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్ లో లేని అంశం వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏబి వెంకటేశ్వర గారు సేవలు ఇంతటితో ఆగిపోకూడదు. ఆయన వృత్తిరీత్యా రిటైర్ అయినప్పటికీ కూడా మానసికంగా ఈ రాష్ట్రానికి మరింత ఉన్నతమైన స్థానంలో సేవలు అందించి మీ యొక్క జీవిత చరిత్ర రాబోయే తరాలకి పాఠాంశంగా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారని ఉన్నారు. మీరు యాక్చువల్గా ఆయన సిపిగా చేసేటప్పుడు డీజీ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి, స్టేట్ విడిపోయింది, మన స్టేట్కి అన్ని కూడా ఇండస్ట్రీస్ రావాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన ఊపిలోకి దించేసింది. ఇది ఎవరైనా సరే కావాలి అదే మాట. అది ఎందుకు ఊపిలోకి దించిందని చెప్తున్నామంటే ఒకటే విషయం చెప్తున్నాను. ఏ రోజున కూడా సపోర్ట్ చేయలేదండి. ఏ రోజున కూడా ఆయన ఒక్కడే పడుకున్నాడు తప్పితే ఏ రోజున కూడా సపోర్ట్ చేసిన అవసరం లేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందో మీ అందరూ తెలుసు. అది సరే ఎవరెవరు అనుకున్నా కూడా ఈ రోజున సక్సెస్ఫుల్గా పదవి విరమణ చేస్తున్నటువంటి ఆయనకి ఇవే ఆర్థిక శుభాకాంక్షలు. పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఇచ్చి ఇవ్వటమే కాకుండా నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది. దీన్ని అనగదొక్కే విధానం సరైంది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల అంటే సహాయ సహకారాలైన ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క కష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా మేము ఏదో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఎంతో ఆశపడ్డాం. కానీ నిరంతరం పోరాట పటిమతో చివరికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయబడినటువంటి ఆఫీసులో అదే ఆఫీసులో సగర్వంగా కోర్టు తీర్పులతో తిరిగి వచ్చి ఇక్కడ తన అంత నిజాయితీని తన యొక్క విధానం నేను ఈ ప్రభుత్వం ఆపాదించినటువంటివే కానీ నేను సత్యులను నిరూపించుకుంటూ ఈరోజు అదే ఆఫీసులో రిటైర్ అవుతూ ఉంటాం చాలా గర్వకారణం. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి రిటైర్మెంట్ జీవితంతో పాటు ఈ యొక్క సమాజం గుర్తించేటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంగ్ లివ్ ఉండాలని కోరుకుంటుంది అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.